Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. కీర్తనలు 51వ దావీదు కీర్తన. చాలా సుపరిచితమైనటువంటి కీర్తన. ఇక్కడ దావీదు ఘోర పాపం చేశాడు కదా, దాన్ని ఆ, దాన్ని ఏ విధంగా ఆయన సాల్వ్ చేసుకున్నాడు ఆ ఘోరమైనటువంటి పాపాన్ని అనేటువంటిది ఈ కీర్తనలో మనం చూడగలుగుతాం. కాబట్టి మనం కూడా ఆ విధమైనటువంటి పాపం కానీ ఏ పాపం అయినా సరే దాన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. కొన్నిసార్లు ఈ పాప నేరం ఎంతో ఘోరమైన భారం. కొన్నిసార్లు అంతరంగములో వేధిస్తున్న మనస్సాక్షి భరించలేని భారంగా తయారవుతుంది. ఈ మనస్సాక్షి వేధిస్తుంది అన్నమాట. దాన్ని ఏమంటారంటే సబ్జెక్టివ్ గిల్ట్ అంటారు. అంటే మనం అనుభవించేటువంటిది, మన ఫీలింగ్స్ని టచ్ చేసేటువంటిది. ఆ గిల్టీ ఫీలింగ్ అంటాం కదా, దాన్ని సబ్జెక్టివ్ గిల్ట్ అంటారు. అనగా వారు నిజంగా నేరస్తులు కానప్పటికీ వారి మనస్సాక్షి మాత్రము వారిని వేధిస్తుంది. దాన్ని సబ్జెక్టివ్ గిల్ట్ అంటారు. వాళ్ళు నిజంగా నేరస్తులు కారు, కానీ ఆ విధంగా నేరస్తులని వాళ్ళ మనస్సాక్షి వాళ్ళని వేధిస్తుంటుంది. నేరస్తులుగా ఎంచబడినప్పుడు కోర్టులో కానీ వీడు నేరం చేశాడు అని ఆ విధంగా రుజువు చేయబడినప్పుడు దాన్ని ఏమంటారంటే ఆబ్జెక్టివ్ గిల్ట్ అంటారు. అంటే నేరస్తులుగా ఎంచబడినప్పుడు ఇక్కడ మనస్సాక్షి చెబుతుంది. ఇక్కడ సబ్జెక్టివ్ గిల్ట్లో మనస్సాక్షి ఆ విధంగా చెబుతుంది, వాళ్ళు నేరస్తులు కానప్పటికీ. ఇక్కడైతే నేరస్తులుగా ఎంచబడతారు, వాళ్ళు నేరస్తులే, నిజంగా నేరస్తులే. దాన్ని ఆబ్జెక్టివ్ గిల్ట్ అంటారు. ఈ భారము మితిమించిపోయేటట్లుగా ఉంటుంది. ఈ ఆబ్జెక్టివ్ గిల్ట్, ఈ యొక్క భారము మితిమించిపోయేటట్టుగా ఉంటుంది. అనగా దేవుని దృష్టిలో ఏదో ఒక ఘోర పాపము చేసినప్పుడు వారు నిజమైన నేరస్తులుగా ఎంచబడతారు. వారి హృదయ కాఠిన్యమును బట్టి వారు నేరస్తులని వారికే తెలియదు. వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా, వాళ్ళు ఫీల్ అయినా ఫీల్ కాకపోయినా, వాళ్ళ మనస్సాక్షి చెబుతున్నా వాళ్ళకి చేయకపోయినా కానీ వారు ఘోర పాపం చేశారని దేవుడు చెప్తున్నాడు. దేవుని దృష్టిలో వాళ్ళు ఘోర పాపం చేశారు. అది ఆబ్జెక్టివ్ గిల్ట్ అన్నమాట. సబ్జెక్ట్ మనం గ్రహించాల్సింది. వారి కాఠిన్యతను బట్టి వాళ్ళు ఫీల్ కాకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో వాళ్ళు నేరస్తులు. ఈ 2 రకములైన నేరములకు ఆబ్జెక్టివ్, సబ్జెక్టివ్ దావీదు గురి అయినట్లు ఈ కీర్తన 51 ఒక శీర్షిక వ్యక్తపరుస్తుంది. ఈ హెడ్డింగ్ ఉంటుంది కదా, కీర్తన 51 ఆ హెడ్డింగ్ని బట్టి మనం గ్రహించేది ఏంటంటే ఈ 2 రకాలైనటువంటి వేదన దావీదుని
వేధిస్తుంది. ఈ 2 రకాలైనటువంటి నేరం దావీదుని వేధిస్తుంది. నిజమైన నేరస్తునిగా బెత్షెబాతో వ్యభిచరించాడు. నిజంగా వాడు నేరస్తుడే. బెత్షెబాతో వ్యభిచరించాడు. ఆమె భర్త అయిన ఉరియాను చంపించాడు. నాతాను అవమానమును బట్టి దావీదు పాపములకు తగినట్లుగా తన మనోవేదన తన హృదయమును తాకినదని సిగ్గుపడుతూ ఇది వ్రాస్తున్నాడు. అంటే నాతాను చెప్పినటువంటి ఆ ఉపమానం బట్టి అతను తెలుసుకున్నాడు, నేను పాపిని అని. తనకి ఆ హృదయంలో కలవరం వచ్చింది, ఆ మనోవేదన చెందాడు అన్నమాట. అది సబ్జెక్టివ్ గిల్ట్. కాబట్టి దేవుని దృష్టిలో ఆబ్జెక్టివ్ గిల్ట్, తర్వాత ఆయన ఉపమానాన్ని బట్టి, నాతాను యొక్క ఉపమానాన్ని బట్టి సబ్జెక్టివ్ గిల్ట్. ఈ 2 కూడా కలిసినట్టుగా మనం గ్రహించాలి. కొన్ని విషయాలు ఈ యొక్క ఎక్స్పీరియన్స్లో ఈ కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. 51వ దావీదు కీర్తన 1-2 వచనాలు చదువుకుందాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. దావీదు తన పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపడుచు కృప చూపుమని దేవుని ప్రాధేయపడుచున్నాడు. అంతకు ముందున కీర్తనలో కనిపిస్తున్నట్లు తనకు న్యాయం తీర్చుమని దావీదు వేడుకున్నట్లు ఇచ్చట కనిపించదు. ప్రభువా, నాకు అన్యాయం జరుగుతుంది, నేనైతే నీతిగా జీవించాను, వాళ్ళైతే అన్యాయం చేస్తున్నారు అనేటువంటి రీతిగా అంతకు ముందు కీర్తనలో ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటిది కనిపించదు. నేను పాపిని, నేను అన్యాయం చేశాను, నేను వ్యభిచరించాను, నేను కూనీ చేయించాను అనేటువంటి రీతిగా దేవుని కృపను వేడుతున్నాడు. అంతేగాని తను నీతిమంతుడని దాన్ని రుజువు చేసుకుంటూ నాకు న్యాయం తీర్చు అనేటువంటి రీతిగా కనిపించదు. ఈజ్ నాట్ ఆస్కింగ్ ఫర్ విండికేషన్, ఈజ్ ఆస్కింగ్ ఫర్ గాడ్స్ గ్రేస్. మనము నేరము చేసినప్పుడు, నేరస్తులమని గుర్తించినప్పుడు ఈ మార్గం తప్ప వేరే మార్గము ఏది సహాయపడదు. అది మనం నేర్చుకునేది. మనం నేరం చేసినప్పుడు ఇంకా వేరే మార్గం ఏం లేదు. అది నేరస్తులమని గ్రహించినప్పుడు, దేవుని ఎదుట మనం నేరస్తులంగా నేరం చేసామని మనం ఎప్పుడైతే గ్రహించుకుంటామో, పాపం చేసామని ఎప్పుడు గ్రహించుకుంటామో, దేవునికి వ్యతిరేకంగా, ఇప్పుడు పాపం అంటే దేవునికి వ్యతిరేకంగా చేసాం కాబట్టి దేవునితో ఎట్లా సంధిపడాలి? దేవుని కృపను వేడుకోవాలి, కృప చూయించమని ప్రాధేయపడాలి. ఇంకా వేరే మార్గం ఏమీ లేదు. ఏది కూడాను మనకి హెల్ప్ చేయదు. రెండవ విషయం, తన పాపమును ఊరియాకు, బెత్షెబకు కానీ, ఊరియాకు కానీ, ఉరాయా అంటాం ఇంగ్లీష్లో, ఉరయాకు కానీ బెత్షెబకు కానీ తన గర్భంలోనున్న శిశువునకు వ్యతిరేకంగా చేసినది కాదని, కొంత తీర్పునకు గురి అయిన నిబంధన ప్రజలకు వ్యతిరేకంగా చేసినది కాదని, ప్రాథమికంగా దేవునికే వ్యతిరేకంగా ఉంటున్నదని దావీదు గ్రహించాడు. ఆయన చేసినటువంటి పాపం దేవునికి వ్యతిరేకంగా చేసినట్టుగా గుర్తించాడు. ఒక విధంగా మరి బెత్షెబకు వ్యతిరేకంగా పాపం చేశాడు, ఉరియాకు వ్యతిరేకంగా పాపం చేశాడు. మరి
ఆ ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువుకి వ్యతిరేకంగా పాపం చేశాడు. మరి ఆయన్ని బట్టి నిబంధన ప్రజలు నష్టపోయారు కదా! ఆయన ప్రజలు, ఆయన రాజు, ఆయనకు ముందున్నటువంటి ప్రజలందరూ కూడా నష్టపోయారు. కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా కూడా పాపం చేశాడు ఒక విధంగా. కానీ ప్రాథమికంగా, ముఖ్యంగా దేవుని ఎదుట పాపం చేశాడు. 14వ వచనం చదువుకుందాం. అగైన్స్ ది ఓన్లీ హ్యావ్ ఐ సిన్డ్ అని అంటాడు. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ఓకే అని దేవుని వేడుకుంటాడు. ఇప్పుడు ఎందుకు దేవునికి వ్యతిరేకంగా చేశాడు అనే దానికి ఆ రీజనింగ్ ఏంటి? ప్రమాణాలను నిర్దేశించేది దేవుడే, స్టాండర్డ్స్ ఇచ్చేది దేవుడే, పదాజ్ఞలు ఇచ్చేది దేవుడే. ఆ పదాజ్ఞల్లో మరి పదాజ్ఞలు ఏ విధంగా ధిక్కరించినప్పటికీ అవి దాన్ని దేవుణ్ణి భంగపరిచినట్లే. కాబట్టి దేవుడిచ్చినటువంటి స్టాండర్డ్స్ పదాజ్ఞలే కాదు, మరి పదాజ్ఞలకు సంబంధించింది పాత నిబంధన అంతా కూడా, మరి క్రొత్త నిబంధన అది కూడా నిబంధనే. కాబట్టి బైబిలు చెప్పినటువంటి రీతిగా చేయకుండా దాన్ని ఉల్లంఘిస్తే దేవునికి వ్యతిరేకంగా దేవుని భంగపరిచినటువంటి రీతిగా భంగపరిచిన దాంతో సమానం. ఇప్పుడు పదాజ్ఞలు ఇచ్చింది ఆయనే కాబట్టి ఆయన ఆజ్ఞలని తిరస్కరించాం, కాబట్టి ఆయన్ని భంగపరిచాం, ఆయనకి వ్యతిరేకంగా పాపం చేశాం, కాబట్టి ఆయన్ని క్షమించమని వేడుకోవాలి. అది దానికి ఉన్నటువంటి రీజనింగ్. వాళ్ళకి వ్యతిరేకంగా ఉరియాకు బెత్షెబాకు ఆ శిశువుకి వ్యతిరేకంగా చేసినప్పటికీ ఆ విధమైనటువంటి పాపం చేయకూడదని ఇచ్చినటువంటి స్టాండర్డ్స్, ఆజ్ఞలు దేవుడిచ్చాడు. కాబట్టి దేవుని ఉల్లంఘించినట్టుగా, దేవుని భంగపరిచినట్టుగా మనం గ్రహించాలి. కాబట్టి ప్రతి ఒక్క పాపం కూడాను దేవునికి వ్యతిరేకంగా ఉన్నది. దేవుడు లేకపోతే పాపం అనేది లేదు. ద వెరీ డెఫినేషన్ ఆఫ్ సిన్ ఈజ్ దట్ విచ్ ఈజ్ డన్ అగేన్స్ట్ గాడ్. కాబట్టి దేవుని క్షమాపణ కోరుకోవాలి, ఆయన కృపను బట్టి క్షమించమని కోరుకోవాలి. అంతేగాక కేవలము ఇంకొకటి, దావీదు విషయంలో కేవలము ఎన్నుకునే దేవుని కృపను బట్టి మాత్రమే తాను సింహాసనము అధిష్ఠించినట్లు దావీదుకి బాహాటంగా తెలుసు. ఆయన షెపర్డ్, గొర్రెలను కాసుకునేటువంటి వ్యక్తి. ఆయన్ని తీసుకొచ్చి ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఆయన నియమించాడు. ఏ విధంగా నియమించాడు? దేవుడే నియమించాడు. ఆయన కృపను బట్టి దావీదుని ఎన్నుకున్నాడు. కాబట్టి మరి ఆ విధంగా ఆ కృపకి వ్యతిరేకంగా చేసినటువంటి పాపం, దావీదును నమ్మి తన సింహాసనమును స్థాపించిన నిబంధనకు వ్యతిరేకముగా దేవుని మోసపరచుట రెండంతలైన ఘోరం. మరి ఇక్కడ అంతేకాదు, ఆయన ఎన్నుకోవటమే కాదు, దేవుడు దావీదుతో ఒక నిబంధన చేసుకున్నాడు. నాకు దేవాలయం కట్టాలని నీకు చాలా తృష్ణ ఉన్నది కదా, దాన్ని బట్టి నీవు నాకు దేవాలయం కట్టడం ఏంటి, నాకు ఇల్లు కట్టడం ఏంటి, నీ కుటుంబాన్ని, నీ ఇంటిని, నీ కుటుంబాన్ని నేను దీవిస్తాను అని దేవుడు వాగ్దానం చేసి మరి ఒక నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధన ఏంటి అంటే,
నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి నిరంతరం రాజుగా ఉంటాడు. కాబట్టి ఆ కుటుంబానికి చెందినటువంటి వాడే యేసుక్రీస్తు మెస్సయ్య. యేసుక్రీస్తు ఆయన నిరంతరంగా చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి నిరంతరంగా ఉంటాడు. అది యేసుక్రీస్తులో అది నెరవేరింది. కానీ ఆ నిబంధన చేసుకున్నటువంటి ఆ దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి ఆ పాపం రెండంతలైన పాపం. గ్రహించాల్సినటువంటి మూడో విషయం, ఈ కీర్తనలో ఏ విధంగా దావీదు మహారాజు తన పాపాన్ని గురించి ఏ విధంగా స్పందించాడో దాన్ని బట్టి మనం ఏమి నేర్చుకోవాలి, ఏ విషయం మనం గ్రహించాలి అంటే, ఆయన పరంపరమైన పాపములకు లోనైనందున ఒకటి కాదు, ఆ పాపం అనేది ఎప్పుడు కూడాను ఒంటరిగా రాదు. ఇక పాపాన్ని బట్టి ఇంకొక పాపం, మరొక పాపం చేయాల్సి వస్తుంది. మరి చూచి వేరే వేరే వ్యక్తి యొక్క భార్యను చూచి ఆశించాడు, వ్యభిచారం చేశాడు. ఆ వ్యభిచారాన్ని కప్పుకోవటం కోసమని ఆయన మరి ఆయన పెనివిటిని చంపాడు. అంతకుముందు మరి ఒక విధంగా ఆవిడని తీసుకుని వచ్చిన దాన్ని బట్టి దొంగిలించినట్టుగా కూడా మనం గ్రహించాలి. కాబట్టి ఆయన ఒక పాపం కాదు, ఆ పాపాలకి పరంపరమైనటువంటి పాపాలకి లోనయ్యాడు. విశేషమైన తీరులో నీచంగా ఉన్నప్పటికీ ఆయన పాపాలు విశేషమైన తీరులో చాలా నీచమైనటువంటి పాపాలుగా ఉన్నప్పటికీ ఇవి వేరే దానితో ముడిపడి ఉన్నాయి, వేరే పాపాలతో ముడిపడి ఉన్నాయి. మన తల్లిదండ్రుల ద్వారా సంపాదించుకున్న పాప స్వభావమును మన హృదయము వ్యక్తపరుస్తుంది. మన అంతరాంగము కనబడని ఎడల శుద్ధ హృదయము స్థిరమైనదని పొందని ఎడల మరేది చేసినప్పటికీ ఫలితం ఉండదు. అక్కడ ఏంటంటే ఒక పాపానికి మరొక పాపం అది దేని సూచిస్తుందంటే మన హృదయమే అలాంటిది అని దాన్ని బట్టి మనం గ్రహించాలి. ఆ హృదయం అలాంటిది అంటానికి, పాప హృదయం అంటానికి అది ఎక్కడి నుండి వచ్చింది అంటే మన తల్లిదండ్రుల ద్వారా సంపాదించుకున్నటువంటి పాప స్వభావం. ఆ స్వభావాన్నే మన హృదయం వ్యక్తపరుస్తుంది. థియలాజికల్గా చెప్పాలంటే పాప స్వభావాన్ని క్యాపిటల్ సిన్ అంటారు. దాన్ని బట్టి మనం పాపాలు చేస్తాం, అది స్మాల్ సిన్. ఓకే, ఈ పాప స్వభావాన్ని బట్టి మనం పాపాలు చేస్తాం అన్నమాట. కాబట్టి ఈ పాప స్వభావం ఎక్కడి నుండి వచ్చిందంటే పుట్టుకతోనే వచ్చింది. మన తల్లిదండ్రుల ద్వారా సంపాదించుకున్నటువంటి ఆ స్వభావం, పాప స్వభావం. అందువలన మన హృదయం 17:9 ఇర్మియా చెప్తాడు కదా, హృదయం అంత ఘోరమైనది అని. హూ కెన్ నో ఇట్? ఎవరు గ్రహించలేనటువంటి ఆ హృదయం, ఆ పాపం పాతుకున్నటువంటి ఆ హృదయం అన్నమాట. ఈ వచనాలు కూడా మనం చదువుదాం. కీర్తనలు 51, 5, 6 వచనాలు, 10వ వచనం. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, అంతరంగమున నాకు జ్ఞానము తెలియజేయదు. 10వ వచనం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, శుద్ధ హృదయము కలుగజేయము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. ఆయన గ్రహించుకున్నాడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే హృదయం. ఆ హృదయం కడగబడాలి. ఆ హృదయంలో
క్షమాపణ ఉండాలి. ఆ అంతరంగం శుద్ధి శుద్ధీకరించబడాలి అనేటువంటి తీరుగా ఆయన తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. 4వ విషయం, దావీదు దృష్టిలో ఇది కేవలము మంచి తలంపులుగాను శ్రేష్టమైన దైవశాస్త్ర సారముగా అనుసరిస్తున్నట్లుగా లేదు. ఏదో ఆయన పుస్తకం చదివి ఆయన పాపాలు ఒప్పుకున్నట్టుగా లేదు. లేకపోతే ఏదో ట్రాక్లో ఉంటాయి కదా, నేను పాపినని ఒప్పుకుంటున్నావా, టిక్ చేసేసాయి. మరి నీకోసం యేసుక్రీస్తు మరణించాడా, టిక్ చేసేసాయి. లేకపోతే పాపానికి జీతం మరణం అని టిక్ చేసేసాయి. లేకపోతే ఒక మాటలో చెప్తే ప్రభు బల్ల తీసుకుపోయే ముందు పుస్తకం చూసి ఒక పాట పాడతాం, నా పాపములు నన్ను నేను ఒప్పుకుంటున్నాను అని పశ్చాత్తాప పడుతున్నట్టుగా మరి ఆ పుస్తకం చూసి మనం చదువుతాం. అలాంటిది కాదు ఇది. కూల్ థియాలజికల్గా ఆ ప్రాసెస్లో ఒప్పుకుంటున్నది కాదు. ఆయన యొక్క పశ్చాత్తాపం అపరాధిగా ఎంచబడిన నేరం అని దానిని గుర్తించినందుకు కలిగిన మనోవేదనతో ఆయన ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. మనోవేదనతో ఈ రెండు కలిసినాయి. పాపిగా ఎంచబడ్డాడు, మరలా ఆయన మనోవేదనతో బాధపడుతున్నాడు. ఈ రెండు, ఆబ్జెక్టివ్ గిల్ట్, సబ్జెక్టివ్ గిల్ట్, ఆ రెండు కలిసినందున ఆయన అణగదొక్కబడ్డాడు. అందువలన 8వ వచనంలో, 3వ వచనంలో, 12వ వచనంలో మనం చదివేది ఏంటి అంటే, ఆ విధంగా అణగదొక్కబడినటువంటి రీతిగా మనం ఆయన ఆ విధంగా పాప పశ్చాత్తాపం పొందాడు. కాబట్టి ఈ మనసులో ఉన్నటువంటి వేదన, ఆ వేదన లేకుండా ఏ బుక్ చదివి నేను పాపిని అని చెప్పుకోవటం, అది ఈ దినాల్లో అది జరుగుతుందన్నమాట. బుక్ చదివి నేను పాపినని నేను పాపినని ఒప్పుకుంటున్నాను, అట్లాంటిది కాదు. నిజంగా మనోవేదనతో తను పాపినని గ్రహించి ఆ విధంగా హృదయంలో అణగదొక్కబడి ఏడ్చి పశ్చాత్తాపడినటువంటి రీతిగా, అంటే ఆ విధమైనటువంటి పశ్చాత్తాపం ఉంటే దేవునికి వ్యతిరేకంగా నా పాపం అంత ఘోరమైనదని ఆ యొక్క పాపాన్ని వదిలిపెడతాం. పుస్తకం చదివి ఆ యొక్క ఏదో పాస్టర్ గారు, ఆ లీడరు చెప్పినటువంటి రీతిగా నేను చెబితే, నేను వల్లిస్తే, అంటే వల్లించడంలో తప్పేం లేదు. వల్లించితే ఈ విధంగా మీరు ప్రార్థన చేసుకోవాలి. మీరు హృదయంలో వేదనతో పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేసుకోవాలి అని ఒక మాదిరిగా చూపించటం వేరు. ఆ విధంగా మనం చెప్పిన దాన్ని ఆయన వల్లించి ఎత్తి చెప్పాడు కాబట్టి ఆయన రక్షణ పొందాడు అని అంటం వేరు. రక్షణ పొందలేదు. పశ్చాత్తాపం లేకుండా రక్షణ ఎట్లా ఉంటుంది? దేవునికి నా నిమిత్తమై చనిపోయినటువంటి యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా నేను పాపం చేశాను అనేటువంటి ఆ గమనిక లేకపోతే, ఆ ఏడ్పు లేకపోతే, ఆ పశ్చాత్తాపం లేకపోతే, మనకి ఆ నమ్మిక, యేసుక్రీస్తు ఎడల నమ్మిక, పాపం ఎడల పశ్చాత్తాపం అలాంటిది లేకపోతే రక్షణ అనేది లేదు. చదువుకుందాం 8వ వచనం. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. ఆయన ఎముకలు విరిగిపోయినాయి అంట. ఆ విధంగా తన మనోవేదనని వ్యక్తపరుస్తున్నాడు. 3వ వచనం. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది.
దయ్యము వలె, ఓకే, లేకపోతే భూతం వలె ఆయన ఎదుటనున్న పాపమును తప్పించుకొనలేక పోవుచున్నాడు. ఓకే, అది వెంటాడుతుంది, ఆయనకు పాపం వెంటాడుతుంది అని దాన్ని ఒప్పుకుంటున్నాడు. అయా నా పాపం ఎలాంటిది అని. మరలా దాన్ని బట్టి నేను ఆనందాన్ని కోల్పోయాను. 12వ వచనం. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. ఈ విధంగా ఆయన ఈ ఈ ఆబ్జెక్టివ్ గిల్ట్, సబ్జెక్టివ్ గిల్ట్ ఆ రెండు కలిసినటువంటి ఆ వేదనతో అణగదొక్కబడినటువంటి వ్యక్తిగా ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. ఆయన ఆసక్తితో నిజాయితీగా చేసిన ప్రార్థన సిద్ధాంతపరమైన పరిశుద్ధతను ఆశించినట్లు కానీ ఆయన పట్టించుకోనట్లుగా ఉండదు. నిజమైనటువంటి పశ్చాత్తాపం, నిజమైన ఆసక్తితో, నిజంగా నిజాయితీతో హృదయం నుండి వచ్చినటువంటి ప్రార్థన లాగా ఉంటుంది. కానీ ఏదో థియలాజికల్గా ఒక ఫార్ములా ప్రకారం ఆయన పరిశుద్ధతను ఆశించినట్లుగా ఉండదు. లేకపోతే ఏదో పట్టించుకోనట్లుగా ఆయన ఆ మాటలు చెప్పి హృదయం నుండి వచ్చినటువంటి మాటలుగా ఆయన పశ్చాత్తాపం ఉండదు. 5వ విషయం, మనం గ్రహించాల్సినటువంటి 5వ విషయం ఏంటంటే, దావీదు అనుభవించిన క్షమాపణ గురించి సాక్ష్యమిచ్చుట ఎంతో విలువైనదిగా గుర్తించి దేవుడు ఆయనను క్షమించుటకు దీనిని హేతువుగా వాడుకున్నాడు. ఈ విధంగా దేవుని మహిమను కోరుకుంటున్నాడని అర్థం. ఆ విధంగా తన పాపాన్ని ఒప్పుకుంటే నేను 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 ఒప్పుకున్నాను, పాపక్షమాపణ పొందాను అని సాక్ష్యం ఇస్తున్నాడు అన్నమాట. ప్రభువా, నేను ఆ విధంగా సాక్ష్యం చెబుతాను అనేటువంటి ఆ సాక్ష్యాన్ని బట్టి నీకు మహిమ వస్తుంది అని చెప్పుకుంటున్నాడు. చదువుకుందాం 12 నుండి 15 వచనాలు. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచము. అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయకు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచున్నట్లు నా పెదవులను తెరువుము. కాబట్టి ఆయన దేవుని మహిమార్థమై తన యొక్క రక్షణను గూర్చి, తన క్షమాపణను గూర్చి సాక్ష్యమిస్తున్నాడు. ఆ విధంగా సాక్ష్యం ఇచ్చటం ఎంతో విలువైనదిగా ఆయన గుర్తిస్తుంటున్నాడు. 6వ విషయం, మోషే నిబంధనలోని బలి అర్పణలతో నిమగ్నుడైనప్పటికీ ఆయన మరి ఈ మోషే నిబంధనలో ఎన్నో బలి అర్పణలు ఉన్నాయి కదా. ఈ పాపం చేస్తే ఈ అర్పణ, ఈ పాపం చేస్తే ఈ అర్పణ, పెద్ద పాపం చేస్తే పెద్ద బలులు తీసుకురావాలి, చిన్న పాపం చేస్తే చిన్న బలులు తీసుకురావాలి. ఒక విధంగా ఇఫ్ యూ కెనాట్ అఫోర్డ్ ఆ తాహత్తు అలాంటి అర్పణలు ఇవ్వటానికి తాహత్తు లేకపోయినప్పుడు చిన్న అర్పణలు తీసుకురావాలి. కాబట్టి ఈ నిబంధనలు బలి అర్పణలు ఎన్నో ఉంటున్నాయి. దానికి చెందినటువంటి వ్యక్తి ఈ దావీదు మహారాజు. మోషే నిబంధనలోని బలి అర్పణలతో నిమగ్నమైనటువంటి వ్యక్తి అయినప్పటికీ
వాటికంటే మరింత ప్రాథమికమైన దానిని దావీదు అవలంబిస్తున్నాడు. ఏంటి అనంటే, విరిగిన మనసు, నలిగిన హృదయము లేకుండా ఈ నిర్ణయింపబడినటువంటి బలి అర్పణలతో ఏమీ పనికిరావు అని ఆయన గ్రహించుకున్నాడు. మరలా చదువుతాను. విరిగిన మనసు, నలిగిన హృదయం లేకుండా నిర్ణయాత్మకమైన బలి అర్పణలలో విలువ ఏమీ ఉండదు అని గ్రహించుకున్నాడు. 16 నుండి 19 వరకు చదువుకుందాం. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకిష్టమైనది కాదు. మరి బలి అర్పణలను దేవుడు కోరలేదా? కోరాడు. కానీ ఆయన చేసినటువంటి పాపానికి తగినటువంటి బలి ఆ నిబంధనలో, పాత నిబంధనలో లేదు అని ఆయన గ్రహించుకున్నాడు. వీటిని ఏమంటారంటే సిన్ ఆఫ్ హై హ్యాండ్. ఇక వ్యభిచారం, కూని, ఈ రెండు కూడాను సిన్ ఆఫ్ హై హ్యాండ్. ఇక వాటికి సిన్ ఆఫ్ హై హ్యాండ్ అంటే వాటికి బలి అర్పణలు లేవు. ఒకళ్ళు ఉంటే నేను అర్పించేవాడు అయ్యా, అలాంటిది ఏం లేదు. మరి ఎట్లా దీనికి పరిష్కారం అంటే నీ కృపే. నేను విరిగి నలిగినటువంటి హృదయంతో వస్తున్నాను, నీ కృపను బట్టి నన్ను క్షమించుము, అంతేగాని బలి అర్పణ బట్టి కాదు అని ఆ వచనంలో మనం చూస్తుంటున్నాం. ఓకే, 16, 17, 18, 19 వచనాలు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షం చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. 19. అప్పుడు 19వ వచనం చదువుతాను. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములను. అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడెలను అర్పించెదరు. ఏ ఏ పాపానికి సంబంధించింది దానికి తగినటువంటి బలిని ప్రజలు అర్పిస్తారు. కానీ విరిగి నలిగినటువంటి హృదయం లేకుండా, పశ్చాత్తాప హృదయం లేకుండా, విరిగినటువంటి మనసు లేకుండా ఏ బలి కూడాను పనికిరాదు అని గ్రహించుకున్నాడు. ఈ 6 విషయాలు దావీదు చేసినటువంటి ఈ యొక్క ప్రార్థనలో కీర్తన 51ని బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. కాబట్టి ఇక్కడ మరలా రివ్యూ చేస్తే, పాపాన్ని ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, కానీ తన నీతిని బట్టి అని కాదు, తన కృపను బట్టి దేవుడు క్షమిస్తాడు అని గ్రహించాలి. రెండవది ఏంటంటే, దేవునికే వ్యతిరేకంగా ప్రతి ఒక్క పాపం కూడాను దేవునికి వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి దేవుని క్షమాపణ కోరుకోవాలి. మూడవది ఏంటి అని అంటే, ఈ పాపాలు ఒకటిగా ఉండదు, పరంపరంగా ఉంటుంది, ఒకదానికొకటి అంటుకుని ఉంటుంది. ఎందువలన అనంటే మన హృదయం అలాంటిది. ఆ హృదయం ఎట్లా సంపాదించుకున్నాం అంటే తల్లిదండ్రుల సంపాదించుకున్న పాప స్వభావం అని మనం గుర్తించాలి. 4వదిగా దావీదు దృష్టిలో ఇది కేవలము మంచి తలంపులుగా, ఆయన ఏదో కూల్ థియాలజికల్గా ఏదో బుక్ చూసి తాను
పశ్చాత్తాపపడింది కాదు, లేకపోతే పైన వల్లించింది కాదు అని ఆయన మనోవేదన పడి, ఈ సబ్జెక్టివ్ ఫీలింగు, ఆబ్జెక్టివ్ ఫీలింగ్ అని చెప్పాను కదా, దాన్ని బట్టి ఆ రెండు కలిసిన దాన్ని బట్టి ఆయన మనోవేదన పడుతూ హృదయం నుండి ఆయన పశ్చాత్తాపపడినట్టుగా మనం గ్రహించాం. ఐదవది ఏంటి అనంటే సాక్ష్యం ఇచ్చాడు. నేను ఈ విధంగా నేను పాపం చేశాను, క్షమించబడ్డాను, పాపం ఒప్పుకున్నాను అని దేవుని మహిమపరిచేటువంటి రీతిగా మరి ఇతరులు కూడా ఆయన ఆయన ఏ విధంగా తన పాపం ఒప్పుకుని పశ్చాత్తాపడి యేసు దేవుని నమ్మాడో, ఆ విధంగా క్షమాపణ పొందాడు. దాన్ని ఇతరులకు చెబితే వాళ్ళు కూడా ఆ విధంగా రక్షణ పొందుతారనే ఉద్దేశంతో, మరి అంతేకాదు ఆ విధంగా దేవుని మహిమపరచాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన సాక్ష్యం ఇచ్చాడు. మరి చివరిగా ఆయన బలి అర్పణలు, విరిగి నలిగినటువంటి ఆ హృదయం లేకపోతే ఏ బలి అర్పణలు పనికిరావని ఆయన తెలుసుకున్నాడు. ఈ విధంగా మనం ఈ 6 విషయాలు ఆయన పశ్చాత్తాపాన్ని బట్టి మనం నేర్చుకునేటువంటి పాఠాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మరి హృదయంతో మేము ప్రార్థించకుండా, పశ్చాత్తాపడకుండా ఎన్నోసార్లు పైకి చెప్పినటువంటి ఆ ఒప్పుకోలను బట్టి మమ్మల్ని క్షమించండి. నిజంగా హృదయ భారంతో ప్రార్థించటానికి, మేము చేసినటువంటి ప్రార్థనను వదిలిపెట్టడానికి, ఎడబాయటానికి మీ కృపను అనుగ్రహించమని ప్రభువా, మీ వాక్యం ద్వారా, మీ పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క రక్షణ కార్యాన్ని బట్టి మీకు వ్యతిరేకంగా పాపం చేశామని గ్రహించుకుని ఆ యొక్క పాపాన్ని విడిచిపెట్టడానికి మీ కృపను అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.